హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాశీలో మేమేం ప్లేసెస్ చూసాము అనేది ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్ళింది బీహెచ్‌యూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ. కాశీ విశ్వనాథుడు అలాగే అమ్మవార్ల టెంపుల్ తర్వాత చూడాల్సిన ప్లేసెస్‌లో ఈ హిందూ యూనివర్సిటీ ఒకటనమాట. ఈ హిందూ యూనివర్సిటీ 1916లో దాన్ని బిల్డ్ చేశారు. పండిట్ మదన్ మోహన్ లాల్ మలావియా అనే ఆయన ఈ యొక్క బీహెచ్ యూనివర్సిటీకి ఫౌండర్ అనమాట. ఈ యూనివర్సిటీలోనే అందరూ విజిట్ చేసే ప్లేస్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ టెంపుల్. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లోపల ఒక చిన్న శివలింగం, అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మనం ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలనుకున్నా కూడా వాళ్ళు అక్కడ కూర్చొని చేయిస్తారనమాట. ఈ టెంపుల్ ఎంట్రన్స్ కానీ ఇదంతా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. బికాజ్ ఇది యూనివర్సిటీలో ఉండడం వల్ల మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో అండ్ వెరీ పీస్‌ఫుల్ ప్లేస్ అన్నమాట. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ చూడాల్సిన ప్లేసెస్‌లో ఇది తప్పకుండా మీరు నోట్ చేసుకొని వన్స్ విజిట్ చేయండి కాశీ వెళ్ళినప్పుడు. మనందరికీ తెలుసు కదా! కాశీ విశ్వనాథుడు అలాగే అమ్మవార్ల టెంపుల్ ఇది రెండిటికి కూడా మనకి కెమెరా అలో లేదు. మనము మన బ్యాగ్స్‌లోనే హోటల్ రూమ్స్‌లోనే పెట్టెళ్ళాలి. మనకి ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట తీయడానికి. సో, ఐ హావ్ టేకెన్ స్మాల్ వీడియో హియర్. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్‌కి అపోజిట్‌లో స్వామివారికి నంది ఉంటుంది కదా! అలాగే ఇక్కడ కూడా ఒక పెద్ద నంది ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్న నంది. జనరల్‌గా ఏమంటారంటే నందీశ్వరుడి చెవిలో మన కోరికలు చెప్తే నందీశ్వరుడు శివుడికి చెప్పి ఆ కోరికలు నెరవేరుస్తారు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. సో, అందరూ గూడా ఇక్కడ నందీశ్వరుడి చెవిలో వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకున్నారు. అండ్ వెన్ కమింగ్ టు దిస్ టెంపుల్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, చాలా బావుంటుంది అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా నీట్‌గా. ఎవరైనా వారణాసి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్‌ని కూడా విజిట్ చేయండి. అండ్ దీని తర్వాత మేమెళ్ళింది ఘాట్స్ చూడటానికి. అందరికీ తెలుసు మనకి వారణాసి అనగానే ఘాట్స్ ఆఫ్ వారణాసి అనేది చాలా ఫేమస్ ఇక్కడ. మేమందరం అక్కడ ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మా గ్రూప్ అందరం మేమందరం కలిసి మేము ఘాట్స్‌కెళ్ళామనమాట. మేము ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో వెళ్ళాం కాబట్టి, వాళ్ళే ఈ బోట్ వాళ్ళని కూడా మాట్లాడతారు. ఎప్పుడైనా ట్రావెల్ వాళ్ళతో వెళ్తే బెనిఫిట్ ఏంటి అంటే, మనకి తెలియనప్పుడు వాళ్ళే అన్నీ అరేంజ్ చేస్తారు. సో, దట్ బెనిఫిట్ వి విల్ గెట్ అనమాట ఎవ్రీవేర్. మా బోట్ రైడ్ మాకు నమో ఘాట్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇది నమో ఘాట్ అనమాట. ఇలా దండం పెట్టుకున్నట్టు చేతులు ఉన్నాయి కదా! ఈ ప్లేస్‌ని పర్టిక్యులర్‌గా నమో ఘాట్ అంటారు. అండ్ కాశీలో మొత్తం మనకి 84 ఘాట్స్ ఉన్నాయి. 84 ఘాట్స్. మనకి ఏంటంటే ఎలా బుక్ చేస్తారంటే, మనకి అరౌండ్ ఈవినింగ్ 4:30కి అలాగా ఏదో ఒక ఘాట్ నుంచి మనల్ని పికప్ చేసుకుంటారు. పికప్ చేసుకొని మనకి ఈ 84 ఘాట్స్ త్రూ వాళ్ళు బోట్ రైడ్‌లో మనకి చూపిస్తారు. చూపించి అప్పుడు మనల్ని మెయిన్ ఘాట్ ఏదైతే ఉంటుందో, ఆ ఘాట్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారనమాట. ఇది మేమందరము బోట్ రైడ్ స్టార్ట్ అయినప్పుడు వీడియో అనమాట. ఐ యామ్ టెల్లింగ్ దెమ్ టు సే హాయ్. మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. అండ్ మనకి ఈ రైడ్స్ అయిన తర్వాత మనల్ని డైరెక్ట్‌గా ఇక్కడికి తీసుకురారు. ఇక్కడి నుంచి కాకుండా ఒక ఘాట్ ఉంటుంది. అక్కడ మనకి గంగా హారతి చేస్తారు. అక్కడికి తీసుకెళ్ళి అండ్ లాస్ట్‌లో మనం ఏదైతే ఘాట్ నుంచి మనం ఎక్కామో, ఆ ఘాట్ దగ్గరికి తీసుకొస్తారనమాట. కాశీలో చాలా ఫేమస్ విశ్వనాథుడు, అలాగే మనకి అమ్మవారి టెంపుల్ తర్వాత అందరూ ఎక్కువగా చూసేది, ఇష్టపడేది ఏంటంటే ఈ ఘాట్స్. మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. వాటి నేమ్స్ ఫ్యూ ఆఫ్ దెమ్ నాకు తెలిసినవి మీర్ ఘాట్, గంగా ఘాట్ ఒకటి, ప్రయాగ్ ఘాట్ ఒకటి, మున్షి ఘాట్, అలాగే అందరికీ తెలిసిన మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. ఈ మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఏవంటే చాలా ఫేమస్ అన్నమాట. అంటే క్రిమిషన్స్ ఎక్కువగా జరిగే ప్లేసెస్ ఇవి. ఈ రెండిట్లోనే జరుగుతూ ఉంటాయి. మనకి ఈ వీడియోలో కూడా ఆ 2 ఘాట్స్ కూడా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ అస్సీ ఘాట్ అనేది చాలా ఫేమస్ అండి. అది లాస్ట్‌లో ఉంటుంది అస్సీ ఘాట్. అండ్ ఆ అస్సీ ఘాట్‌కి ఆ నేమ్ కూడా ఎలా వచ్చింది అనంటే, దుర్గా అమ్మవారు శుంభ, నిశుంభ అనేటువంటి రాక్షసుల్ని చంపిన తర్వాత, ఆ ఒక్క ఖడ్గాన్ని ఇక్కడ రివర్‌లో ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఘాట్ దగ్గర పడేస్తారట. సో, అలాగా ఆ ప్లేస్‌కి అస్సీ ఘాట్ అనే పేరొచ్చింది. ఇక్కడ మనకి ఎక్కువగా కనిపించేది ఫేమస్ అయింది, అందరూ చూడదగిన ప్లేస్ ఏంటి అంటే గంగా హారతి జరిగే ప్లేస్. ఆ గంగా హారతి జరిగే ఘాట్ ఏంటంటే దశాశ్వమేధ ఘాట్. ఈ ఘాట్ దగ్గరే మనకి ఎవ్రీ డే గంగా హారతి జరుగుతూ ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ ఇది.
అందరూ కాశీ ఎళ్ళిన వాళ్ళు తప్పకుండా చూసే ఘాట్ అన్నమాట. ఇంకా అలాగా చాలా ఫేమస్ అయిన బ్రహ్మ ఘాట్ ఒకటుంది. అలాగే కేదార్ ఘాట్ ఉంది, దత్తాత్రేయ ఘాట్ ఉంది, నమో ఘాట్, బద్రీనారాయణ ఘాట్, దుర్గా ఘాట్, తులసి ఘాట్, నారద్ ఘాట్, బ్రహ్మ ఘాట్, శంకరాచార్య ఘాట్ ఇలాగా మొత్తం 84 ఘాట్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసినవి ఫ్యూ ఆఫ్ దెమ్. ఇక్కడ వరుణ ఘాట్ అనేది ది ఫస్ట్ ఘాట్ అన్నమాట. లాస్ట్ ఘాట్ ఏంటి అంటే అస్సీ ఘాట్. ఈ యొక్క ట్రావెల్ మనం బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు పర్ పర్సన్ మన దగ్గర ₹400 తీసుకుంటారు. 1½ అవర్ ఆల్మోస్ట్ రైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకొక టెంపుల్ ఒకటి కుంగిపోయినట్టు కనిపిస్తుంది కదా! ఈ టెంపుల్‌కి ఒక స్టోరీ ఉంది. ఒక అతను వాళ్ళ అమ్మగారి మీద ప్రేమతో కాశీలో ఈ యొక్క గుడి కట్టిస్తారట. కానీ కాశీలో విశ్వనాథుడికి తప్ప ఎవ్వరికీ గుడి ఉండకూడదు అని అది ఆటోమేటిక్‌గా అది భూమిలోకి కుంగిపోతుంది. ఇఫ్ యూ కెన్ సీ అది పక్కకి వంగినట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మణికర్ణిక ఘాట్. అండ్ మీరు నమ్మరు ఇక్కడ 365 డేసు 24 అవర్సు ఏదో క్రిమేషన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ మేము మిడ్‌నైట్ కూడా వెళ్ళినప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే కాశీ కానీ వెళ్ళి అక్కడ కానీ మన శరీరాన్ని వదిలితే అంతకు మించి పుణ్యం ఇంకేముండదు. అలా చాలా ఫ్యూ పీపుల్‌కి ఆ అదృష్టం దొరుకుతుంది. కాశీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరైతే అలాగ వెళ్ళిపోతారో స్వామివారి దగ్గరికి వాళ్ళందరిని కూడా అక్కడికే తీసుకొస్తారు. అండ్ కాశీలో వెళ్ళినప్పుడు మనకి ఏంటనిపిస్తుందంటే దేర్ ఈస్ నథింగ్ ఇన్ లైఫ్ అనిపిస్తది. అంటే ఇప్పుడు మనం దేనికోసమో ఆరాటపడుతూ ఏదో సాధించేయాలి, రన్నింగ్ బిహైండ్ మనీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! కాశీ వెళ్ళినప్పుడు మనకి యాక్చువల్ లైఫ్ అంటే ఏంటో తెలిసింది. అంటే మతలబ్ దేర్ ఈస్ నథింగ్ అన్నమాట. అంటే ఎవరు ఏం చేసినా, ఎలా బిల్డ్ చేసినా, ఎలా లైఫ్ లీడ్ చేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రావాల్సింది అందరూ అక్కడికి. ఆ ఒక ఫీల్ ఒకటొస్తుంది కాశీ ఎళ్ళిన తర్వాత. అండ్ ఐ ఫెల్ట్ దట్. నాకు పర్సనల్‌గా అనిపించిన ఫీలింగ్ ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదంతా ఏంటంటే మనకి గంగా హారతి కోసం ఇక్కడ అందరూ బోట్స్‌ని గ్యాదర్ చేస్తారు. మనము పైకి వెళ్లి అన్ని ఘాట్స్ చూసుకొని మళ్ళీ ఈ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరకొస్తే ఇక్కడ గంగా హారతి జరుగుతుంది. ఇదంతా కూడా 1 అవర్ పడుతుంది. ఈ కాశీలో ఐ విల్ టెల్ యూ వన్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు నాకు నేను ఎక్స్‌ప్లోర్ చేసిన దానికన్నా అంటే ఇప్పుడు వెళ్ళింది చాలా ఫ్రీగా. అంటే మనం ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఆ ప్రాబ్లమ్ తీరాలి అని వెళ్ళినప్పుడు ఆ యొక్క హెవీ హార్ట్‌తో వెళ్ళినప్పుడు ఒకలా చూస్తాం ఒక ప్లేస్‌ని. అలా కాకుండా వెరీ హ్యాపీలీ లైట్ హార్టెడ్‌తో వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంటుంది ఇంకా. సో, నాకు లాస్ట్ టైమ్ వెళ్ళిన దానికన్నా ఈసారి కాశీ ఎంతో రిలాక్స్‌డ్‌గా అంటే లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కన్నా కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఐ హావ్ ఇన్వాల్వ్డ్ సో మచ్. అండ్ లాస్ట్ టైమ్ వెళ్ళిన దర్శనం కన్నా కూడా ఈసారి అద్భుతంగా జరిగింది. ఎన్ని సార్లు స్వామివారిని పట్టుకున్నానో. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా అండ్ కాశీ వెళ్ళాలి అంటే స్వామివారి పిలుపు ఉంటేనే వెళ్తాము అనేది అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలా నాకు 1 ఇయర్ లోపు 2 సార్లు వెళ్ళడం అనేది నా అదృష్టం అని అనుకుంటున్నాను. అండ్ థర్డ్ టైమ్ గూడా ప్లాన్ చేశాను. హోప్ ఆయన పిలుస్తారని నేను వెళ్ళగలనని అనుకుంటున్నాను. అండ్ వెన్ కమింగ్ టు ద వీడియో మేము ఇదంతా ఘాట్స్ అన్నీ చూసామనమాట. ఇప్పుడు ఈ కనిపిస్తున్నవన్నీ కూడా ఘాట్స్. చాలా చాలా నేమ్స్ ఉన్నాయక్కడ. వాటికి స్టోరీ మనకి ఎవరైతే మన బోట్ మీదొస్తారో వాళ్ళు మనకి స్టోరీస్ అన్నీ చెప్తారు. ఈ ఘాట్స్‌కి పేర్లెలా వచ్చాయి? ఆ ఘాట్స్‌కి ఎవరు పేరు పెట్టారు? ఎందుకొచ్చింది? ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. మేమిప్పుడు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా! అదే లాస్ట్ ఘాట్ అన్నమాట. అది అస్సీ ఘాట్. అక్కడి నుంచి మనం బ్యాక్‌కొస్తాం. మేమైతే బ్యూటిఫుల్‌గా రైడ్‌ని ఎంజాయ్ చేసామిక్కడ. కాశీలో వెళ్ళిన వాళ్ళందరూ అండ్ అలాగే మీరు చూడాల్సింది ఇంకొకటేంటంటే నైట్ వెళ్లి గంగా హారతి చూపిస్తారు. అండ్ ఆ గంగా హారతి చూసిన తర్వాత మార్నింగ్ కూడా రైడ్ తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వ్యూ అన్నమాట. సన్‌రైజ్ అవుతూ ఉంటే మనం బోట్ మీద వెళ్తూ ఉంటాం. అది గూడా వీడియో లాస్ట్‌లో ఉంది చూడండి. బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తోంది గంగా హారతి. ఇది ఆల్‌మోస్ట్ మనకి 20-25 మినిట్స్ చేస్తారు గంగా హారతి. ఎంత బావుంటుందంటే వి విల్ గెట్ గూస్ బంప్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అక్కడ ఉండి ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్. ఇలాగ స్క్రీన్ మీద చూడడం కన్నా ఎవరికైనా నిజంగా వెళ్ళాలి అనిపిస్తే ప్లీజ్ గో టు వారణాసి అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ హిమ్.
ఎక్స్‌పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ కాశీ అన్నమాట. ఎంత మ్యాజిక్ ఉంటుందో కాశీలో. అండ్ కాశీ వెళ్ళినప్పుడు మనకి మన ఫ్యామిలీ కానీ, మన రిలేటివ్స్, మన ప్రాబ్లమ్స్ ఏవి గుర్తురావు. వి ఆర్ కంప్లీట్‌లీ ఇంటూ సమ్ అదర్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేదిదే. కాశీ వెళ్ళినప్పుడు మనకి మన బాధలు కానీ ఏవి గుర్తుండవండి. జస్ట్ అంతే. మనం ఒక మ్యూట్‌లో ఉండిపోతాం అంతే. బ్లాంక్‌గా ఉంటుంది మైండ్ అంతా. వి ఫెల్ట్ ఇట్ అన్నమాట ఎవ్రీబడీ. సో, అక్కడ మాకు గంగా హారతి అయిపోయిన తర్వాత మేమింక రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయిన తర్వాత మేము నెక్స్ట్ డే వెళ్ళిన ప్లేస్ ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అక్కడికి టెంపుల్‌కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడేంటంటే మనకి కాలభైరవుడుకి పూజ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాశీలో విశ్వనాథుడి దర్శనం తర్వాత కాలభైరవ దర్శనం కూడా చేసుకోవాలి. ఇది మనకు కనిపిస్తుంది గదా! ఇదే కాలభైరవ స్వామి టెంపుల్. ఇదేంటంటే సన్‌రైజ్. మార్నింగ్ మనకి అక్కడ 5:30 మధ్యలోనే సన్‌రైజ్ అవుతుంది. ఈలోపు మనం కానీ బోట్ తీసుకుంటే మన బోట్ రైడ్ మనం వెళ్ళి ఆ ఘాట్స్ అన్నీ చూసొచ్చేలోపు ఫుల్ సన్‌రైజ్ చూడొచ్చు. అండ్ అందరికీ తెలుసు ఇక్కడ స్వామివారి, అమ్మవారి టెంపుల్‌లో మనకి వీడియోలో ఎలో లేవు కాబట్టి ఆ వీడియో మీరు చూడలేరు. పర్సనల్‌గా వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కాశీ విశాలాక్షి అమ్మవారి పిక్చర్. ఇదెందుకు పెట్టాను అంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మెయిన్ విగ్రహం చూసి ముందుది వచ్చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ శక్తిపీఠం ఆ వెనక ఉన్నటువంటి చిన్న అమ్మవారనమాట. అందరూ అలా వెళ్లి వెనక అమ్మవారిని కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఈ పిక్చర్ పోస్ట్ చేశాను. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.